16వ తేదీ పోరాడి దాన్ని వెలుగులోకి తీసుకొని వస్తే ఒక నెల లోపల పూర్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా దానికి టెండర్లు పిలిచిన పరిస్థితి లేదు. అంటే సోదరి మండలారా, సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరయాత్ర పేరుతో జనార్దన కాలనీ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఈరోజు 15వ డివిజన్లో తిరుగుతుంది. అనేక సమస్యలు ప్రజలు మార్క్సిస్ట్ పార్టీ పాదయాత్ర దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా భగత్ సింగ్ కాలనీలో ఏదైతే రివిట్మెంట్ కడతామని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చెప్పారు, ఈరోజు కూడా పూర్తి కాలేదు. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం మునిగిపోతుంది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని వెంటనే పూర్తి చేయాలని, అదే బ్యాంక్ అక్కడ ఉండేటువంటి వెంకటేశ్వరంలో పొదుపు గ్రూపులు గతంలో చుట్టూ పాలిటెక్నిక్, ఐటీఐ, అదేవిధంగా విజయ డైరీ ప్రాంతాన ఉండేటువంటి వాళ్ళు ఆడ అకౌంట్స్ ఓపెన్ చేశారు. దానికి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఆ బ్యాంక్ని టౌన్లోకి మార్చారు. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ దాన్ని బ్యాంక్ని వెంటనే ఆడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రంగనాయలపేట సంబంధించి పాత చెక్ పోస్ట్ కాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవతలకి పోయేదానికి, రంగనాయలపేటకి అవతలకు పోయేదానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, ఏదైతే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ రిజిస్ట్రేషన్ పట్టాలు నెల్లూరు నగరంలో పట్టణ ప్రాంతం నడిబొడ్డులో ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ పట్టాలు లేవు. వాటికి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలనేటువంటి సిపిఎం పార్టీ అనేక సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి, ఏదైతే అధికార పార్టీ దృష్టి తీసుకోపోయారో ఈరోజు కూడా మేము వస్తే అందరికీ పట్టాలు ఇస్తామనేటువంటి చెప్పిన పరిస్థితి ఈరోజు కూడా ఇవ్వలేదు. ఇదే కాదు, ప్రధానంగా ఈరోజు నెల్లూరు నగరంలో దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఈరోజు వేలాది రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టేటువంటి దోమల నివారణ చర్యలు చేపట్టలేని పరిస్థితులు కూడా మన కార్పొరేషన్ ఉంది, నెల్లూరు కార్పొరేషను. ఎందువల్లంటే దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఏదైతే డ్రైనేజ్గా ఉండేటువంటి వాటిల్లో, దోమలకి నిలయంగా ఉండేటువంటి వాటిల్లో ఆయిల్ బాల్స్ ఇలాంటివి కూడా వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఇలాంటివి కూడా దోమల నివారణ చర్య ఎప్పుడు చేపట్టాలి, రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి. ఇవే కాకుండా ఏదైతే డ్రగ్స్, మత్తు పదార్థాలు వీటికి సంబంధించినటువంటిది ఏదైతే పెంచులైన హత్య చేశారో దానికి సంబంధించినటువంటి పోలీసు నిర్లక్ష్యం వహించకుండా అనేక ప్రాంతాల్లో ఈరోజు కూడా డ్రగ్స్ అలాంటివి ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రేపు 23వ తేదీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ రూటాల నుంచి డివైఎఫ్ఐ అట్లాగనే ఎస్ఎఫ్ఐ, ఐద్వా కలిసి 5 రోజుల పాటు ఈ పాదయాత్రలు కానీ లేదా జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.